37 సైజ్ బ్లౌజ్కి ఫ్రిల్స్ కట్ ఎలా కట్ చేయాలి అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఈ బ్లౌజులకి ఫ్రిల్స్ కట్ ఎలా కట్ చేయాలి ఈ వీడియోలో చెప్తానండి. కానీ మనకు ఆది బ్లౌజ్ ఫ్రిల్స్ కట్ ఇచ్చారు కాబట్టి మనం సైడ్ జాయింట్ల దగ్గర కుట్టుని సమానంగా పెట్టుకుని ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ ఏమైనా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి అయితే గ్యాప్ రాలేదండి. అంటే మనము కటింగ్లో చిన్న మార్పు చేయాలన్నమాట. అది ఏ విధంగా చేయాలో అలాగే పెద్ద సైజు బ్లౌజులకి చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి ప్రిన్స్ కట్ డాట్ వెడల్పు ఎంత పెట్టాలో ఈ వీడియోలో చెప్తానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ప్రిన్స్ కట్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ నెక్లేనండి. నెక్లు అయితే మామూలుగానే ఉంటాయి. మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా మామూలుగానే ఉంటుంది. ఫ్రంట్ మట్టుకి షేప్ లేకుండా ఓన్లీ ప్రిన్స్ కట్ పెట్టాలన్నమాట. చూడండి బ్యాక్ డీప్ నెక్, ఫ్రంట్ కూడా డీప్ నెక్కే. నేనైతే ఫస్ట్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి నేను పేపర్ మీద మార్కింగ్ చేసుకుంటున్నానండి. పేపర్ మీద మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవడం వల్ల మనకు 2 యూజులు అయితే ఉన్నాయి. అవి ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకుని చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా ఆనవాల్ పెట్టుకున్నాను. మనకి బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్కి లైన్ కూడా కొట్టేసుకోవాలండి. ఈ విధంగా కొట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ వచ్చినా సరే మనకి ఫ్రంట్ నెక్ చంక డౌన్ సేమ్ మన నార్మల్ బ్లౌజ్కి ఎలా తీస్తామో అలాగే తీయాలి. మనకి ఫ్రంట్ నెక్ సైజుని బట్టి కూడా పెట్టుకోవచ్చు. అంటే చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు ఈ విధంగా 3 సైజుల ప్రకారం అయితే పెట్టుకోవచ్చు. చిన్న సైజుకి అయితే 6 ఇంచెస్ ఫ్రంట్ నెక్ అయితే పెట్టుకోవచ్చండి. మీడియం సైజుకి అయితే 6.5, పెద్ద సైజుకి అయితే 7 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ సైజు బ్లౌజ్కి అయితే అంటే ఇది 37 బ్లౌజ్ అన్నమాట. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి 7 ఇంచెస్ నెక్ పెట్టాలండి ఫ్రంట్ నెక్. లేదు అంటే మీకు ఆది బ్లౌజ్ ఉంటే, మీకు బాగా నప్పిన ఆది బ్లౌజ్ ఉంటే ఆ ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టి వైపు నెక్ భాగాన్ని తీసుకుని ఈ విధంగా పైన షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసి ఈ విధంగా అయితే నెక్కను పెట్టుకోవాలి. ఈ ఉక్సులు పట్టి భాగాన్ని మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గరే పెట్టుకోవాలి. ఆ మార్కింగ్కి బయట పెట్టకూడదు, మార్కింగ్ దాటి పెట్టకూడదు అన్నమాట. మార్కింగ్ దగ్గర పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు 1/2 ఇంచుకి వదిలేసుకుని ఈ విధంగా నెక్ రౌండ్ అయితే మనము మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము నెక్ డౌన్ ఒకటి మార్క్ చేసుకుని తర్వాత కూడా నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికంటే ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కుట్టు కోసం అన్నమాట. ఈ విధంగా పెట్టుకుని ఆది బ్లౌజ్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఈ పెట్టుకున్న మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. మీకు నెక్ వెడల్పు ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే నెక్ మాకు ఫ్రంట్ సైడ్ బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. మనకైతే ఇది వచ్చేసి బ్యాక్ నెక్తో సమానంగా నెక్ వెడల్పు వస్తుంది. నెక్ డౌన్ వచ్చేసి వీళ్ళకి ఆది బ్లౌజ్ ప్రకారం చూసారు కదా 7 ఇంచెస్ వచ్చింది. నెక్ వెడల్పు వచ్చేసి బ్యాక్ నెక్తో సమానంగా 2.5 ఇంచెస్ వస్తుంది. కానీ కింద వైపు మట్టుకు మనము 3 ఇంచెస్ 3.5 పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ పెట్టి పొడవుకి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా కొట్టుకున్న తర్వాత మనకి కార్నర్లో అయితే నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసము 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ 3/4 ఇంచు మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ బాగా వస్తుందండి. ఫ్రంట్ నెక్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనము చంక డౌన్ కూడా తగ్గించాలి. అంటే మనకి బ్యాక్ సైడ్ కంట ఫ్రంట్ సైడ్ చంక డౌన్ 1/2 ఇంచు తగ్గించాలి. దీన్ని ఎలా తగ్గించాలి అంటే మనం బ్యాక్ పార్ట్కి కార్నర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 7 ఇంచెస్ డౌన్కి అయితే నేను మార్కింగ్ చేశానండి. ఈవిడికి సైజు బ్లౌజ్కి 7 ఇంచెస్ చంక డౌన్ పెట్టవలసి వచ్చింది. బ్యాక్ పార్ట్ 7 ఇంచెస్ చంక డౌన్ ఎందుకు పెట్టవలసి వచ్చిందో అని మీకు వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనము 7 ఇంచెస్ చంక డౌన్ అయితే మార్క్ చేసుకుని నిలువుగా ఒక లైన్ అడ్డంగా ఒక లైన్ కొట్టుకోవాలి. కార్నర్ వస్తుంది కదా, కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనకి సేమ్ బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ మార్కింగ్ ఎలా చేసుకున్నామో సేమ్ అలా వచ్చిందన్నమాట. ఇందులోంచి మనము 1/2 ఇంచు తగ్గించాలి. మనకి ఈ కార్నర్ బాక్స్ ఉంది కదా, ఈ కార్నర్ బాక్స్లో 1.5 ఇంచు వచ్చింది కదా, సేమ్ బ్యాక్ పార్ట్ లాగా వచ్చింది. ఈ 1.5 ఇంచులో 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఈ విధంగా తగ్గించుకుంటే మనకి పర్ఫెక్ట్గా చంక డౌన్ తగ్గించుకున్నట్టుగా వస్తుందన్నమాట. అంటే ఎంత తగ్గించాలి ఎలా తగ్గించాలని డౌట్ అక్కర్లేదని చెప్తున్నానండి. చూడండి ఈ కార్నర్ బాక్స్లోనే ఇలాగా నేను వీడియోలో చూపించినట్టుగా
హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనకి డాట్ కొలత వేరేగా ఉంటుందన్నమాట. అంటే షాలర్ దగ్గర నుంచి చిన్న సైజు బ్లౌజ్కి అయితే 10 ఇంచెస్కి, మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే 10.5 ఇంచెస్కి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా షాలర్ దగ్గర నుంచి కిందకి 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాక ఉక్సులు పట్టి వైపు భాగం నుంచి చిన్న సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్ అయితే పావు తక్కువ 4కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను పావు తక్కువ 4కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనము ఈ ఉక్సులు పెట్టి దగ్గర చేసుకున్న మార్కింగు అలాగే షాలర్ దగ్గర నుంచి కింద 11 ఇంచెస్కి చేసుకున్న మార్కింగు ఒకే లైన్ మీద రావాలన్నమాట. చూడండి, 2 మార్కింగ్లు కూడా ఒకే లైన్ మీదకి వచ్చేలాగా నేను కలుపుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము డాట్ మార్కింగ్ చేయాలండి. డాట్ మార్కింగ్ వచ్చేసి ఏ సైజు బ్లౌజ్కైనా సరే కింద వైపున 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే 2.5 ఇంచే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఉక్సులు పట్టి తాళ్ళపట్టి కుట్టు కోసం వదిలేసానండి. అది కాకుండా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. చిన్న సైజు బ్లౌజులకి అయితే డాట్ వెడల్పు 2 ఇంచెస్ పెట్టండి. మీడియం సైజ్ అయితే 2.5 ఇంచెస్ పెట్టండి. పెద్ద సైజ్ అయితే 3 ఇంచెస్ పెట్టాలి. ఇది పెద్ద సైజు బ్లౌజు, అలాగే చెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవిడికి 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను డాట్ వెడల్పు. ఈ విధంగా డాట్ వెడల్పు పెట్టుకుని మనము డాట్ని మార్క్ చేసుకోవాలి. మనము ముందుగా చేసుకున్న మార్కింగు ఈ 2.5 ఇంచెస్ చేసుకున్న మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ ఇలా కొట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ డాట్ వెడల్పు చేసుకున్నాం కదా, అటు సైడ్కి వచ్చేటప్పటికి 1.5 ఇంచ్కి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకుని డాట్ ఈ చివరి భాగాన్ని అటు భాగాన్ని కొద్దిగా వంపుగా కలపాలి. ఈ విధంగా క్రాస్గా కలుపుకోవడం వల్ల మనకి ప్రిన్స్ కట్ ఫ్రంట్ రౌండ్ షేప్లో వస్తుందండి. చెస్ట్ బాగా రౌండ్ తిరుగుతుందన్నమాట. చూసుకోండి, ఈ విధంగా కొద్దిగా వంపుగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్ వెడల్పు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ డాట్ చివరి భాగాన్ని ఈ చంక దగ్గర డాట్ని కలపాలి. ఇక్కడ చంక దగ్గర డాట్ కాదండి, కార్నర్ దగ్గర లైన్ కొట్టుకున్నాం కదా, ఆ లైన్కి కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి చంక దగ్గర ఉగ్గులు రాకుండా ఉండడం కోసము ఇక్కడ పావించు కరువు తీయాలి. చూడండి, ఈ విధంగా పావించు కరువు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి, లేకపోతే మీకు అక్కడ ఉగ్గులు వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఉక్సులు పట్టి దగ్గర 1/2 ఇంచుకి కరువు తీసుకోవాలి. దీనివల్ల మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. ఉక్సులు పట్టి తాళ్ళపట్టి పొడవు కూడా తగ్గుతుందన్నమాట. అయితే మనకి ఇది పెద్ద సైజు బ్లౌజు, ఇవిడికి చెస్ట్ ఎక్కువగా ఉంది. అలాగే ఆది బ్లౌజుకి కూడా ఉక్సులు పట్టికి తాళ్ళపట్టికి గ్యాప్ రాలేదు. మరి మనము 3 ఇంచెస్ డాట్ వెడల్పు కట్ చేస్తే ఉక్సులు పట్టికి తాళ్ళపట్టికి తప్పనిసరిగా గ్యాప్ వస్తుంది. మరి గ్యాప్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే చంక వైపు కింద భాగాన ఏ సైజు బ్లౌజ్కైనా సరే 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని చంక దాకా కలుపుకోవాలి. చూడండి, అడ్డంగా కలిపాను, మళ్ళీ నిలువుగా కలుపుకున్నాను. దీనివల్ల మనకి 1.5 ఇంచ్ వెడల్పు పెరుగుతుందన్నమాట. అప్పుడు మనము డాట్ స్టిచ్చింగ్ చేసేసుకున్నా సరే ఫ్రంట్ ఉక్సులు పట్టికి తాళ్ళపట్టికి గ్యాప్ రాకుండా ఉంటుందండి. ఇదైతే తప్పనిసరిగా అందులో తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి డాట్ వెడల్పు ఎక్కువ తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఫ్రంట్ వెడల్పు కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ పీస్ మీద అయితే వేసుకోవాలండి. నేను పేపర్ ఎందుకు కట్ చేసానో చెప్తాను అన్నాను కదండి, దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఒకసారి చూడండి, మనకి బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేయగా మధ్యన క్లాత్ అయితే ఈ విధంగా మిగిలింది. అలాగే ఓపెన్ సైడ్ నా సైడ్ వేసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఫ్రిన్స్ కట్ పేపర్ పీసులు ఉన్నాయి కదా, అయితే వేసుకున్నాను. చూడండి, మనకు వచ్చేసి ఇవి 2 పీసెస్ కింద కట్ చేస్తున్నాం కదా, నెక్ ఉన్న భాగాన్ని స్ట్రైట్గా వేసుకోవాలి, ఇంకొక పీస్ని క్రాస్గా వేసుకోవాలి. దీనికోసమే నేను పేపర్తో కట్ చేసుకున్నానండి. మనకు పేపర్తో కట్ చేసుకుంటే క్రాస్గా వేసుకోవడం కుదురుతుంది, డైరెక్ట్గా అయితే కుదరదు. కాబట్టి ఈ విధంగా పేపర్తో కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ మీద వేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను నెక్ ఉన్న భాగాన్ని కట్ చేస్తున్నాను. కానీ దానికంటే ముందు మనం ఇక్కడ 2 అంటే ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్ల కింద వచ్చింది కదా, మనకి 2 పార్ట్లని జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. దీనికోసం కూడా మనకి ఈ పేపర్ కటింగ్ యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా పేపర్తో ముందు కట్ చేసేసి బ్లౌజ్ పీస్ మీద వేసుకోవడం వల్ల మనకి కుట్లు కోసం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవడానికి ఉంటుంది.
అలాగే ప్రిన్స్ కట్లో మరొక భాగాన్ని క్రాస్గా వేసుకోవడానికి కుదురుతుంది. ఒకసారి చూడండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశాను నేను పేపర్ కంట, అంటే కుట్లు కోసం అన్నమాట. ఈ విధంగా ఒక పార్ట్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. మరొక పార్ట్ని కూడా కట్ చేసుకుంటాను. ఇది ఇంకొక పార్ట్ వచ్చేసి మనకి ఇది చంకవైపు ఉండి భాగం అన్నమాట. ఇది వచ్చేసి మనకి క్రాస్గా రావాలి. మీరు ముక్క సరిపెట్టడం కోసము ఎలాగైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. అంటే ఈ పేపర్ మొత్తం పడాలన్నమాట, ఎక్కడ తక్కువ రాకుండా ప్రతి ప్లేస్లోని పూర్తిగా పడే విధంగా చూసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. నాకైతే ఇలాగ ప్రతిదీ సరిపోయింది. అలాగే నాకు ఇక్కడ కూడా జాయింట్లు చేయడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. ఫ్రంట్ మనము డాట్ కట్ చేస్తాం కదా, డాట్ కట్ చేసిన కాడే నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మిగతాదంతా సేమ్ పేపర్ ఎంత ఉందో అలానే తీసేస్తున్నానండి. ఇక్కడ మట్టుకు మనము డాట్ కట్ చేస్తాం కదా, అక్కడే నేను ఎక్కువ కట్ చేసుకున్నాను. ఒకసారి చూడండి, మీకు పేపర్ పీస్ తీసేసాను. బ్లౌజ్ పీస్కి డాట్ వేపే నేను ఇటుపక్క అటుపక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇదైతే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే నప్పుతుందండి. ఇవిడికి ఆల్రెడీ నేను బ్లౌజ్ కూడా ఇచ్చేసాను. ఆవిడైతే బాగా సెట్ అయిందన్నారు. పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి.